క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్ నుంచే పార్టీని పటిష్టం చేసుకోవడం ద్వారా రానున్న ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఆ దిశగా నేతలకు లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ ప్రక్రియను అందుకోసం సమర్థంగా వినియోగించుకునేలా కార్యాచరణ అమలు చేయనుంది. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల పనితీరును ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ సూచనలు చేస్తోంది. రానున్న ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బూత్ స్థాయి నుంచి మరింత పటిష్టం చేసే దిశగా కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. కేవలం ముఖ్య నాయకులపైనే ఆధారపడకుండా ప్రతి పోలింగ్ బూత్ లో ప్రభావవంతమైన నాయకుల్ని గుర్తించి వారిని పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంట గెలిచి రచ్చగెలవాలి అన్న నానుడిని ఆచరణలో పెట్టి ప్రతి బూత్ లో మెజారిటీ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ సన్నాహక సమావేశాలతో పాటు జిల్లాల వారీగా సమీక్షా సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన ఒక పోలింగ్ బూత్ ఉదంతాన్ని కేటీఆర్ ఇటీవలి కరీంనగర్ సమావేశంలో ప్రస్తావించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ బూత్ లో ఒక వ్యక్తి ప్రభావంతో ఇతర పార్టీకి గణనీయంగా ఓట్లు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రతి బూత్ లో ప్రభావం చూపే వ్యక్తులు స్థానిక నాయకుల్ని గుర్తించి వారితో సమన్వయం పెంచుకోవాలని నేతలకు సూచించినట్లు సమాచారం. గత 3 శాసనసభ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ లో పోలైన ఓట్ల వివరాల్ని బీఆర్ఎస్ సమగ్రంగా విశ్లేషిస్తోంది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన బూత్ వారి ఎన్నికల గణాంకాల్ని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు కేటీఆర్ అందజేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికలతో పోలిస్తే ఎక్కడ ఓట్లు తగ్గాయి, ఎందుకు తగ్గాయి, ఎక్కడ పార్టీ బలహీనపడింది వంటి అంశాలపై లోతుగా అధ్యయనం చేసి లోపాల్ని సరిదిద్దుకునేలా కార్యాచరణ రూపొందించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా సంస్థాగత బలోపేతానికి ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేల విడిచి సాము చేస్తే నడవది. ఎవల బూత్ల వాళ్ళు మెజారిటీ తెస్తే ఆటోమేటిక్ ఎమ్మెల్యే గెలుస్తాడు. కానీ కొంతమంది నాయకులు ఉంటారు, నేను జిల్లా నాయకుడిని, నేను రాష్ట్ర నాయకుడిని, నేను అంతర్రాష్ట్ర నాయకుడిని, నేను జాతీయ నాయకుడిని, నేను గీడెందుకు తిరుగుతా, నా బూత్లో నేను ఎందుకు చూస్తా. ఎట్లా కాదు. మీరు మొదలు మీ బూత్ గెలుచుకొని రావాలి. నేను మా నరసింహారెడ్డి గారు ఎదురుగానే ఉన్నారు, అజీజ్ నగర్. నరసింహారెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, అజీజ్ నగర్లో ఆడ దొంగ ఓట్లు లేకుండా, లంగ ఓట్లు లేకుండా ఆడ మెంబర్షిప్ చక్కగా చూసే బాధ్యత పెద్దలు తీసుకోవాలి. మీరు సీనియర్ నాయకులు, పెద్దవాళ్ళు అయినప్పటికీ ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మన ఊరు, మన బూత్, మన మెజారిటీ తెచ్చుకుంటేనే, ఆడ మనం చక్కగుంటేనే రేపు కాన్స్టిట్యున్సీ గెలుస్తాం, లేకపోతే గెలవం. కాబట్టి దయచేసి నేను ఎవరిని చిన్నగా చేసేందుకు చెప్తలేను ఈ మాట. ఎందుకు చెప్తున్నా అంటే, బూత్ బై బూతే కదా, కరెక్ట్గా ఆర్గనైజేషన్ ఉంటే గెలుస్తాం. లేకపోతే జనంలో ఓటేయాలని ఉంది, కానీ వాళ్ళ ఓట్లు చూసుకోపోతేవి, మెంబర్షిప్ చేయకపోతేవి, ఆడికెళ్ళి గెలుస్తావు. అందుకే ఈ కార్యక్రమం మీద దయచేసి శ్రద్ధ పెట్టాలని నా కోరిక, నా ప్రార్థన. పార్టీ కార్యక్రమాల్లో నాయకుల భాగస్వామ్యం ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వారి చురుకుదనంపై కూడా పార్టీ అధిష్టానం విశ్లేషణ చేపట్టినట్లు సమాచారం. ఎవరు ఎంత మేర ప్రజల్లో ఉంటున్నారు, సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉన్నారు, పార్టీ అంశాల్ని ఎంత సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అనే అంశాలపై నివేదికల్ని సిద్ధం చేసి సంబంధిత నేతలకు అందజేస్తున్నట్లు తెలిసింది. లోపాలు ఉన్నవారు వాటిని సరిదిద్దుకుని మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొనడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్, బీజేపీ విధానాల్ని ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగట్టాలని కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో మరింత చురుగ్గా ఉంటూ ప్రజా సమస్యలు, సమకాలీన అంశాలపై వెంటనే స్పందించేలా నాయకులు వ్యవహరించాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.